Hello guys, welcome back to our channel. This is Guna watching Guna Impact YouTube channel. సో గైస్ ఈ వీడియోలో మనం వచ్చేసరికి ఈ ప్రొజెక్టర్ యొక్క రివ్యూ అనేది చూద్దాం. ఆల్రెడీ ఈ ప్రొజెక్టర్ నేనైతే అన్బాక్సింగ్ వీడియో చేయడం జరిగింది అండ్ వీడియో శాంపిల్స్ కూడా ఆల్రెడీ ఆ వీడియో అయితే నేను మీతో షేర్ చేయడం జరిగింది. అండ్ ఒకసారి ఆ వీడియోని కూడా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, ఒకవేళ మీకు ప్రొజెక్టర్ కొనే ఉద్దేశం ఉన్నట్టయితే. సో గైస్ ప్రొజెక్టర్ వచ్చేసరికి మనకి గతంలో చూసుకుంటే మనకు మూవీ థియేటర్కి వెళ్తే కానీ పెద్ద స్క్రీన్ ఎక్స్పీరియన్స్ అనేది వచ్చేది కాదు. బట్ రీసెంట్ టైమ్స్లో అందరూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు అయినా కానీ ఒక 48 నుంచి ఒక 100 ఇంచ్ లోపల అయితే టీవీస్ అయితే కొంటూ ఉన్నారు చాలామంది. అండ్ మూవీ ఎక్స్పీరియన్స్ అనేది లేదంటే ఏమైనా క్రికెట్ మ్యాచెస్ కానీ లేకపోతే చిన్నపిల్లల కార్టూన్స్ చూడడానికి కానీ వాళ్ళైతే యూజ్ చేసుకుంటున్నారు. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఒక 42 ఇంచ్ టీవీ తీసుకోవాలన్నా కానీ మినిమం 20,000 పెట్టాల్సి ఉంటుంది. 20,000 నుంచి 18,000 నుంచి 20,000 ఒక మంచి కంపెనీలో అయితే. అండ్ మనకి ఈ ప్రొజెక్టర్ వచ్చేసరికి మనకి తక్కువ రేట్లో నియర్లీ 200 ఇంచ్ దాకా అయితే ప్రొజెక్షన్ చేసుకొని చూసుకోవచ్చు. అండ్ ఈ ప్రెజెంట్ డేస్లో మంచి క్వాలిటీతో అండ్ మంచి టెక్నాలజీ డే బై డే ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి ఈ చిన్న ప్రొజెక్టర్లో కూడా మంచి స్క్రీన్ క్వాలిటీ కావచ్చు లేకపోతే మంచి అవుట్పుట్ అనేది ప్రెజెంట్ డేస్లో మనం చూడడానికి లభిస్తుంది. బట్ ఈ ప్రొజెక్టర్ వచ్చేసరికి నేనైతే 6Kకి అయితే తీసుకున్నాను, నియర్లీ 6,000 అయితే పడింది. అండ్ ఇప్పుడు దగ్గర 7,500 దాకా ప్రైస్ అయితే ఉంది. బట్ ఇది 6 నుంచి 7,000 లోపల అయితే మంచి ప్రొజెక్టర్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఏదైనా ప్రొజెక్టర్ తీసుకునే ముందు మనం కొన్ని విషయాలు అనేది క్లియర్గా తెలుసుకోవాలి. ఫస్ట్ వచ్చేసరికి వీడియో క్వాలిటీ, అదే పిక్చర్ క్వాలిటీ అండ్ అట్ ది సేమ్ టైం స్క్రీన్ సైజ్. ఓకేనా. పిక్చర్ క్వాలిటీ వచ్చేసరికి కొంచెం నీట్గా ఉండాలి, మినిమం 1080 సపోర్ట్ చేయాలి వీడియో క్వాలిటీ వచ్చేసరికి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్రొజెక్టర్ స్క్రీన్. మనకి ప్రొజెక్టర్ ఎందుకు తీసుకుంటున్నాం, మనకి పెద్ద స్క్రీన్ రావాలని. సో స్క్రీన్ సైజ్ కూడా ఒక మ్యాండేటరీ అని చెప్పుకోవచ్చు. స్క్రీన్ సైజ్ కూడా కొంచెం ఇంపార్టెంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్రొజెక్టర్ యొక్క బ్రైట్నెస్ కూడా కావాలి. ప్రొజెక్టర్ మనం చూస్తున్నాం అంటే క్లియర్గా చూడగలగాలి. అండ్ ఈవెన్ ఒక బల్బు కానీ ఆన్లో ఉన్నా కానీ కంపల్సరీ విజువల్ అయ్యి ఉండాలి, మనకైతే కనిపించాలి. సో అప్పుడే ప్రొజెక్టర్ అయితే ప్రిఫర్ చేసుకోవాలి. అండ్ అదేవిధంగా ప్రొజెక్టర్ యొక్క కొన్ని యూజెస్ కూడా ఉన్నాయి, ప్రొజెక్టర్ వల్ల ఉపయోగాలు కూడా ఉన్నాయి. మనకి ఎవరైనా అవుట్డోర్ వెళ్ళి చూసుకోవడానికి లేదా మన ఇంట్లోనే ఒక థియేటర్ చూసిన ఫీలింగ్ రావడానికి కూడా ప్రొజెక్టర్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ప్రొజెక్టర్ వచ్చేసరికి ఒక 6,000-7,000 బడ్జెట్లో మంచి ప్రొజెక్టర్ అని చెప్పుకోవచ్చు. దీని పేరు వచ్చేసరికి ఈగేట్ ఆటమ్ 3X, అదే మోడల్ వచ్చేసరికి ఈగేట్ ఆటమ్ 3X. సో నేను చూసిన వాటిలో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొజెక్టర్, ఎందుకంటే కాంపాక్ట్ సైజ్ ఉంటుంది అండ్ 180 degrees అనేది రొటేషన్ ఉంటుంది అండ్ పిక్చర్ క్వాలిటీ కూడా బాగుంది. సో దీనికి మనం ఈజీగా 6 నుంచి 7K లోపు అయితే పెట్టుకోవచ్చు. ఇందులో మనకి కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసరికి ఆటో కీ స్టోన్, అండ్ మనకి ఆటో కీ స్టోన్ వచ్చేసరికి ఇందులో ఉంటుంది, మనకి మాన్యువల్ ఎక్కడ లేదు. బట్ ఫోకస్ అనేది మాన్యువల్గా ఇచ్చాడు, దీనికి ఆటో ఫోకస్ అనేది లేదు. అండ్ ఇన్బుల్ట్ ఆండ్రాయిడ్తో వస్తుంది. అండ్ సో ఇన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. 6,000 నుంచి 7,000 లోపు మీరు ప్రొజెక్టర్ తీసుకోవాలనుకుంటే దీన్ని అయితే ప్రిఫర్ చేయవచ్చు. అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ బై అని చెప్పుకోవచ్చు నాకు తెలిసింది 6Kలో వస్తే మాత్రం. అండ్ ఇది గైస్ రివ్యూ వచ్చేసరికి ఇందులో పిక్చర్ క్వాలిటీ కూడా బాగుంది, మీకు పెట్టడం జరుగుతుంది వీడియోలో, ఒకసారి చూడండి. అండ్ ఇది కంప్లీట్ వీడియో అనమాట. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.